పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇదేం గొప్ప పని సామి, రాజకీయ విద్వేషంతో ఇలా చేయొచ్చా? ఒంటిమిట్ట అర్చకులకు నోటీసులు. జగన్ను ఆశీర్వదించిన అర్చకులకు షాక్. పులివెందులలో పర్యటించిన వైఎస్ జగన్, టీడీటీ సీరియస్, అర్చకులకు నోటీసులు, సనాతన ఆలయ సాంప్రదాయాలకు తూట్లు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పర్వం పరాకాష్ఠకు చేరింది. కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, భగవంతుడి ఆశీస్సులను కూడా వివాదంలోకి లాగుతుండడం విస్మయానికి గురి చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించిన పాపానికి టీడీటీ అర్చకులకు షోకస్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. ఆశీస్సులు ఇవ్వడం కూడా ప్రభుత్వ అనుమతితో జరగాలా అనే ప్రశ్నలు ఇప్పుడు భక్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంటిమిట్ట కోదండరామాలయం, రాజంపేట ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనం అందించారు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా ప్రముఖులు కలిసినప్పుడు ఆశీస్సులు ఇవ్వడం అర్చకుల విధి. అయితే ఈ విషయాన్ని టీడీటీ ఉన్నతాధికారులు తీవ్ర నేరంగా పరిగణించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయన్నది బహిరంగ రహస్యం. అధికారులు ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వంకతో అర్చకులకు షోకస్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే దేవదేవుని సన్నిధిలో పనిచేసే వారిపై కూడా ప్రభుత్వం తన అదుపును ప్రదర్శించాలనుకుంటుంది అర్థమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్ర సంస్థలు ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి శేషవస్త్రం, రాములోరి తోమాల, తలంబ్రాలు అందజేయడం అన్నది ఒక గౌరవ సూచకం. కానీ ఆ గౌరవాన్ని కూడా అపరాధంగా చూపిస్తూ అర్చకులను వేధించడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి అద్దం పడుతుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం వల్ల ఆలయ అర్చకులు మనోవేదనకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చూస్తుంటే ప్రభుత్వం ఎంతటి చిన్న చూపుతో వ్యవహరిస్తుందో స్పష్టమవుతుంది. దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని చెప్పే నేతలు ఇప్పుడు ఒక నాయకుడికి ఆశీర్వచనం ఇచ్చినందుకు అర్చకులపై చర్యలు తీసుకోవడం ద్వంద్వనీతికి నిదర్శనంగా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది నాయకులు వివిధ ఆలయాలకు వెళ్ళినప్పుడు అర్చకులు వారికి మర్యాదలు చేసిన దాఖలాలు కొక్కోలలు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు జగన్ విషయంలో ఎందుకు తెరపైకి వస్తున్నాయనేది $1 మిలియన్ ప్రశ్న. ఆలయ సాంప్రదాయాలను రాజకీయాల కోసం వాడుకుంటూ అర్చకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన నియోజకవర్గ పర్యటనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఊరవలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు. భగవంతుని ఆశీస్సులను కూడా రాజకీయ కోణంలో విశ్లేషించడం దారుణమని హితవు పలుకుతున్నారు. అర్చకులు కేవలం తమ విధిని నిర్వర్తిస్తున్నారని, అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిసినా వారిని భయభ్రాంతులకు గురి చేయడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ నోటీసుల వ్యవహారం టీడీపీ పరిపాలనలో రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేసింది. ఆధ్యాత్మికతతో నిలమైన సంస్థలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు సరైనవి కాదన్న చర్చ సర్వత్రా సాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.